నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలోని గురుకుల పాఠశాలలో వస్తువుల లేమితో బాలికలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఉపాధ్యాయుల కొరత, సమయానికి భోజనం అందకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదు అని రోడ్డుపై కూర్చున్నారు. పాఠశాలలో అర్ధరాత్రి అనుమానాస్పద ఘటనలు జరుగుతున్నాయంటూ భయాందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులను డిమాండ్ చేశారు. ఫుడ్ లేదు, పొద్దున టిఫిన్ 11 కి పెడుతున్నారు, లంచ్ 4 కి పెడుతున్నారు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు చదువుకోవాలి సార్? మేము మా మెనూ ప్రకారం టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, ఏం లేవు. వచ్చే మెనూ అంతా ఎక్కడికి పోతుంది? ఈసీజీ మాకు పెట్టడానికి ఏం ప్రాబ్లం సార్? గవర్నమెంట్ కదా సార్ ప్రొవైడ్ చేసేది. వస్తారు సార్ ప్రిన్సిపల్ మేడం, ఒక్క రోజు సిలబస్ అయిందా సార్? ఎంపీస్ వాళ్ళకి మ్యాథ్స్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ మ్యాథ్స్ కి 2 సబ్జెక్ట్స్ సార్. ఫెయిల్ అయితే మేము ఎల్లుండి నుంచి ఎగ్జామ్ 100% రిజల్ట్ ఎట్లా వస్తాయి సార్? రోడ్ పైన వచ్చాం సార్, మీతో మాట్లాడాలి, కావాలి సార్, మాకు మీరు రావాలి. మేము వస్తే వెళ్తున్నాం. చెప్పుకోవాలని ఆడపిల్లలం సార్.